నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణం ఎవరు? కేసీఆర్ స్వయంకృతాపరాధమే ఓడించేట్లు చేసిందా? హ్యాట్రిక్ సీఎంగా నిలుస్తారు అనుకున్నప్పటికీ ఎందుకని అనుకున్న దిశగా వెళ్ళలేకపోయారు? అనుకున్నంత మెజారిటీ రాలేదు. అసలు ఇంట్రాస్పెక్షన్ జరిగిందా? కేసీఆర్ ఎక్కడున్నారు? నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? పార్లమెంట్ ఎన్నికల నాటికి విధానం, నినాదం ఎలా ఉంటుంది? ఇవన్నీ బోల్డ్ అని క్వశ్చన్స్ ఉన్నాయి. వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ కర్నె ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు, నమస్కారం అండి. సో బోల్డ్ అన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నిటి ఆన్సర్ చేయడానికి అసలు ఎందుకు ఎవరు అవైలబుల్గా కనిపించట్లేరు బీఆర్ఎస్ లీడర్స్? అట్లేం లేదు కవిత, మొన్ననే ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికలు దాదాపు 2 నెలల సంగ్రామం. మిగతా పార్టీల కంటే కూడా నిజానికి మా పార్టీ 3 నెలల ముందే అభ్యర్థుల్ని ప్రకటించింది. 3 నెలలు మేము కంప్లీట్గా ప్రజల్లోనే ఉన్నాం. దానికి తోడు రోజువారీ దాంట్లోనే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. ఎవ్రీడే ఏదో కార్యక్రమం ఉంటుంది అన్నట్లు కాదు. అధికారంలో ఉన్నప్పుడేమో సహజంగా కార్యక్రమాలు ఉంటాయి, ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటాయి, దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇష్యూని బేస్ చేసుకొని మాత్రమే నాయకులు, కార్యకర్తలు అందుబాటులో ఉంటారు. అందులో మొన్ననే ఒక పెద్ద యుద్ధం ముగిసింది కాబట్టి అంతా అయిపోయి 15 రోజులు అవుతుంది. మా నాయకులు అందుబాటులో లేరు అనేటువంటిది అవకాశమే లేదు. యుద్ధం ముగిసింది. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, సైనికులు వీళ్ళందరూ కూడా అలుపెరగని పోరాటం చేసిండ్రు. రిజల్ట్ వచ్చిన తర్వాత కనీసం ఒక థ్యాంక్స్ మెసేజో, వాళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడడమో, కార్యకర్తలు కాదు, అక్కడ ఉన్నటువంటి లీడరు, ఆ క్యాడరు, స్థానికంగా ఉన్నటువంటి మీ పోరాటంలో కృషి చేసేటువంటి వాళ్ళందరితో ఎందుకు కలవలేదు ఇప్పటిదాకా? 3వ తేదీ నాడు సాయంకాలం మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఒకవైపు మేము 39 సీట్లకే పరిమితం అయిపోయి, కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు వచ్చి అధికారంలోకి వస్తుందని తెలిసి కూడా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మేము ఎన్నడూ కూడా గెలుపోవటంల మీద ఆధారపడి మా రాజకీయాలు నడపలేదు. నిజానికి మేము ఎన్నడైనా 2014 వరకేమో తెలంగాణ కోసం మాత్రమే కొట్లాడినాం. 2014 తర్వాత ప్రజల ఆశీస్సులతోటి అధికారంలోకి వచ్చినాక నిరంతరం ప్రజల్లో ఉన్నాం. సో ఒక ఓటమితో, ఒక గెలుపుతో, ఓటమితో కుంగిపోవడం, గెలుపుతో పొంగిపోవడం ఆ పరిస్థితులు ఎన్నడూ లేము. అందుకే ఆ రోజు 6 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినాం. మా నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలందరూ కూడా ఓట్లు వేసిన వాళ్లకు, వేయని వాళ్లకు అందరికీ కృతజ్ఞతలు చెప్పినాం. కాబట్టి మేము నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో లేవు అనేటువంటిది అవాస్తవమైనటువంటి మాట. అది ఇంకోటి. ఆ తర్వాత కూడా మీరు ఇంతకుముందు అన్నట్టుగా దాని కొనసాగింపుగా ఎవ్రీడే దాదాపు డే ఆఫ్టర్ డే కేటీఆర్ గారు పార్టీ ఆఫీస్లో అందుబాటులో ఉంటున్నారు. ఈరోజు తన నియోజకవర్గానికి వెళ్ళినారు వారు. కాబట్టి మేము ప్రజలకు దూరంగా ఉండడం అనేటువంటిది సాధ్యం కానే కాదు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ప్రజల ఆశీర్వాదంతో పుట్టినటువంటి పార్టీ, ప్రజలు కోరుకుంటే వచ్చినటువంటి పార్టీ, ప్రజల ఆశీస్సులతోటి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ప్రజల మధ్యలోనే ఉంటుంది, ప్రజల ఆశీస్సులతోటి ఇంకా 5 దశాబ్దాలు ప్రజల మధ్యలో ఉంటుంది. అయితే ఫ్రమ్ హార్స్ మౌత్ అంటారు, ఒక పెద్ద ఆయన చెప్పాలి. ఎందుకంటే దీన్ని లీడ్ చేసినవాడు, ఉద్యమ నాయకుడు, ఆ తర్వాత ఇది ఫక్త్ రాజకీయ పార్టీ అని అనౌన్స్ చేసి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన తర్వాత అన్నీ తానే ముందుండి నడిపించినటువంటి, ఒక హ్యాట్రిక్ కొడతారు అని ఎదురు చూసినటువంటి కేసీఆర్ దగ్గర నుంచి ఎందుకని ఒక మాట కూడా రాలేదు? అంటే మనం చూసినాం కదా కవిత, మనకు చాలా స్పష్టంగా ఫలితాలు వచ్చిన 2వ రోజుకు, ఫలితాలు వచ్చిన రోజేమో తను తప్పకుండా మరి రాజీనామా చేయాల్సిందే. కాబట్టి రాజీనామా చేసిన తర్వాత ప్రగతి భవన్లో ఉండడం అనేటువంటిది నైతికత అనిపించదు. కాబట్టి వారు తనకు అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న ఆవాసయోగ్యంగా ఉన్నటువంటి తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళినారు. వెళ్ళినాక దురదృష్టం అక్కడ ఆయనకు కాల్ ఫ్రాక్చర్ కావడం. అయితే ఇక్కడ డేట్స్ చూడండి. 3rd రోజు రిజల్ట్ వచ్చింది. వచ్చిన వెంటనే తను వెళ్ళలేదు గవర్నర్ దగ్గరికి కదా, రాజీనామా పంపించారు. ఆ తర్వాత మీరు అన్నట్టుగా దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ అనుకున్నప్పుడు 3rd నుంచి రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసింది 7th రోజు. 8th రోజు అందరూ శాసనసభ్యులు అక్కడ ప్రోటన్ స్పీకర్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండే. జరిగింది 8th కదా, ఒక టైం గ్యాప్ అనేది అయితే ఉంది కదా. ఆ టైంలో ఎందుకు మాట్లాడలేదు? నిజానికి ప్రజల నుంచి వెళ్ళి అటువంటి అది వస్తుందని నేను ఏమనుకోవట్లేదు. ఏదైతే నేనేమంటున్నా సోకాల్డ్ సొసైటీ ఎవరైతే రోజువారీ చర్చలు చేసి రోజువారీ ఎవ్రీ అవర్ అప్డేట్ కావాలని కోరుకునే వాళ్ళు మాత్రమే ఇట్లా కోరుకుంటారు. కార్యకర్తలకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సహజంగా ఒక ఉద్యమ నాయకుడిగా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 10 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి ఓడిపోయినటువంటి సందర్భంలో తెల్లారే ముఖ్యమంత్రిగా, అంటే మాజీ ముఖ్యమంత్రి కాగానే మాట్లాడాలని కోరుకోరు. మా కార్యకర్తలు అయితే అంతా ఆ పద్ధతిలో ఉంటారని నేనేమనుకోను. కానీ ఇవాళ
మమ్మల్ని నిరంతరం విమర్శిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సహజంగా విమర్శించే విమర్శనే. మేము ఒకరోజు ఒకవేళ ముందు రెస్పాండ్ అయినా ఇంత టైం ఇంత సమయం కూడా ఇయ్యరా, వెంటనే టీవీల ముందుకు వచ్చి మాట్లాడాలి అనేవాళ్ళు కూడా, అంటే ఏది చేసినా విమర్శకు కనిపిస్తుంది. ఏది చేసినా కానీ కొంత మా పట్ల తప్పు పట్టాలనేటువంటి భావన. తెలంగాణ ఉద్యమం 2001 నుంచి మొదలుకొని 2014 వరకు కూడా చాలా సందర్భాల్లో చూసినాం. పెద్దగా మేము దానికి వీస్తూ పోయి ఆశ్చర్యపోయి అయ్యో ఇటువంటి ప్రశ్న సొసైటీ నుంచి వస్తుంది అనుకోం. సొసైటీ నుంచి వస్తే పర్వాలేదు, సోకాల్డ్ కొంతమంది నుంచి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకేం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మా నాయకుడు అప్రాపరేట్గా వ్యవహరిస్తారు. ఏ టైంకు ఎట్లా వ్యవహరించాలో మా నాయకుడికి తెలిసినంత బహుశా భారతదేశంలో ఏ నాయకుడు కూడా తెలియదు. కాబట్టి మా నాయకుడు కార్యకర్తల్ని కాపాడుకోవడం మా నాయకుడికి తెలుసు, ప్రజలకు ఎట్లా అందుబాటులో ఉండాలో మా నాయకుడికి తెలుసు. తన కాలు సరిగానే ప్రజాక్షేత్రంలోకి వస్తే మా నాయకుడి ముందర ఎవరు నిలబడేటువంటి పరిస్థితి కూడా ఉండదు. కాకపోతే అక్కడ ఉన్నప్పుడు ఫామ్ హౌస్లో ఉన్నప్పుడు, ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఉన్నప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బస్సుల్లో వచ్చి కలిశారు వెళ్ళారు తప్ప అంత తీవ్ర స్థాయిలో లేకుంటే అంత ఫ్రీగా లీడర్స్ అందరూ కలవలేకపోయారు, కార్యకర్తలు కలవలేకపోయారు. వెళ్ళిన తర్వాత ఇమ్మీడియట్గా అంతకుముందు ప్రగతి భవన్ నుంచి వదిలి ఫామ్ హౌస్లు ఎలా ఉంటారో ఓడిపోయిన తర్వాత కూడా అలాగే ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు. మిగతా వారికి అలో లేదు, పర్మిషన్ ఇవ్వలేదు. తప్పు అబ్జర్వేషన్ బహుశా మీద మీ జర్నలిస్ట్ సొసైటీ నుంచి వచ్చినటువంటి అబ్జర్వేషన్ అది నాకు తెలియదు. కానీ 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి కంటిన్యూస్గా నాయకులందరూ కూడా మీరు యూ టేక్ ఎనీ నేమ్, ఎవరి పేరైనా తీసుకోండి, వాళ్ళు పోయి మా నాయకులు ఓడిపోయిన వాళ్ళకు గెలిచినటువంటి వాళ్ళు అందరు పోయి పిలిపించుకొని మాట్లాడారు. అందరికి ఎవరికి వాళ్ళు పోయి కేసీఆర్ గారిని కలుద్దాం, కేసీఆర్ గారిని ఓటమి కోసం మరొకటి కోసం కాదు, కేసీఆర్ గారికి అనేక సందర్భాల్లో కష్టంలో నష్టంలో అండగా నిలబడేటువంటి వాళ్ళు. కాబట్టి ఇది కష్ట సమయం అనిపించవచ్చు, లేదు కష్ట సమయంలో మేము ఉండకుంటే ఎట్లా అనిపించవచ్చు, ఎవరికి వాళ్ళుగా ఎర్రబెల్లి తన ఇంటికి వెళ్ళినారు, అందరు కలిసినారు. ప్రతి ఒక్కరిని కూడా కేసీఆర్ గారు కలిసినారు. సో కలవలేదు అనేటువంటిది తన కాలు ఫ్రాక్చర్ అయ్యేంత వరకు కూడా, ఫ్రాక్చర్ అయినంత తర్వాత కూడా మీరే చూసినారు. ఆయన వస్తున్నటువంటి జనాన్ని చూసి హాస్పిటల్లో మిగతా రోగులకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రజలకు చాలా బాధతో రిక్వెస్ట్ చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా చూసినాం. కాబట్టి కేసీఆర్ గారు కలవలేదు అనేటువంటి మాట శుద్ధ అబద్ధం. ఒకవేళ నిజంగా కూడా ఒకరోజు కలవకున్నా ప్రజలు అట్లా కోరుకోరు. ఎందుకంటే కేసీఆర్ గారు ఏ నిమిషం ఆయన ప్రజలకు కలిసినా కలవకన్నా ప్రజల కోసమే ఆలోచిస్తారు అనేటువంటి భావన ప్రజల్లో ఉంటుంది. కాబట్టి ప్రజల నుంచి అటువంటి డిమాండ్ ఉంటుందని అయితే నేను అనుకోవటం లేదు. ఎస్, కార్యకర్తలు లీడర్లు మీరు అనుకున్నట్టుగా కేసీఆర్ని కలిశారు, కేసీఆర్ వాళ్ళతో కలిశారు, ఇవన్నీ అనుకున్నప్పుడు కూడా సీఎంగా రేవంత్ రెడ్డి ఎన్నికైన తర్వాత ఆయనకు ఒక కంగ్రాట్స్ చెప్తూ, ఒక శుభాకాంక్షలు చెప్తూ ఒక మెసేజ్ అనేది ఎందుకు రాలేదు కేసీఆర్? చెప్పినాం కదా మేము, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పినారు. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అంటే డెఫినెట్గా కేసీఆర్ గారి మాటని, కేసీఆర్ గారు ఆయన అనారోగ్యంగా ఉండి అటువంటిది ఎవరైనా సొసైటీ కోరుకుంటే అంతకంటే ఏమంటారు వికృతానంగం ఇంకోటి ఉండదు. అనారోగ్యం కాదు, గెలిచిన వెంటనే ఇవ్వాల్సినటువంటి ఒక మెసేజ్, ఒక సందేశమో అనేది రాలేదు. కనీసం